వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పి స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన భాగ్యనగరం. అదే మన హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి. ఒకప్పుడు హైదరాబాద్ అంటే తక్కువ ఖర్చుతో ప్రశాంతంగా బతికేయచ్చు అనే పేరు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోజు రోజుకు హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ భారీగా పెరుగుతోంది. అసలు సర్వేలు ఏం చెప్తున్నాయి, సామాన్యుడి పరిస్థితి ఏంటి, ఇప్పుడు మనం చూద్దాం. రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సిటీస్ మీద కాస్ట్ ఆఫ్ లివింగ్ మీద ఒక సర్వే జరిగింది. ఈ సర్వేలో న్యూయార్క్ సిటీ స్టాండర్డ్స్గా తీసుకొని మిగతా సిటీస్ని కంపేర్ చేస్తారు. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ మన ఇండియా నుంచి కూడా చాలా మెట్రో సిటీస్ ఉన్నాయి. మన దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయానికి వస్తే ముంబై నంబర్ 1 స్థాయిలో ఉంది. ఆ తరువాత పూణే, బెంగళూరు మరియు చెన్నై లాంటి పెద్ద సిటీస్ ఉన్నాయి. ఈ లిస్ట్లో మన హైదరాబాద్ కూడా తక్కువేం కాదు. వేరే మెట్రో సిటీస్తో పోలిస్తే మన దగ్గర కాస్ట్ ఆఫ్ ఇండెక్స్ కొంచెం తక్కువే ఉన్నప్పటికీ గతంలో పోల్చితే మాత్రం మన ఖర్చులు చుక్కలు చూపిస్తున్నాయి. గ్రౌండ్ రియాలిటీకి వస్తే ఒకప్పుడు 10,000కు వచ్చే రూమ్ రెంట్లు ఇప్పుడు 20 నుంచి 30,000 అయిపోయాయి. కూరగాయలు, పాలు, పిల్లల స్కూల్ ఫీజులు మరియు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ సామాన్యుడికి వచ్చే జీతం మాత్రం పెరగట్లేదు. నెలాఖరు వచ్చేసరికి మిడిల్ క్లాస్ వాళ్ళ జేబులు ఖాళీ అవుతున్నాయి. హైదరాబాద్లో పెరుగుతున్న ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు నెలకి ఎంత ఖర్చు పెడుతున్నారో కూడా చెప్పండి. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం ఇట్స్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.